హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు చిరంజీవి అండ్ దెన్ మీరు చూస్తున్నారు స్పాట్రా సైబర్ సొల్యూషన్స్. హై గైస్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ చిరంజీవి అండ్ దెన్ యూర్ వాచింగ్ తెలుగు టెక్ డెవల్స్. గైస్, ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనము సర్వీస్ ఎక్స్ప్లాయిట్ యూస్ చేసి ఎలా ప్రివిలేజ్ ఎస్కులేషన్ చేయాలి అంటే లెనెక్స్ ప్రివిలేజ్ ఎస్కులేషన్ పార్ట్ 2. సో ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనము సర్వీస్ ఎక్స్ప్లాయిట్, ఓకేనా? సో ఒక లెనెక్స్ సిస్టంలో MySQL సర్వీస్ ఏదైతే ఉంటుందో, సో అది రూట్లో రన్ అయినప్పుడు ఆ రూట్కి పాస్వర్డ్ లేనప్పుడు ఆ లూప్ హోల్ని యూజ్ చేసి ఎలా ఆ సిస్టంలో లో ప్రివిలేజ్ ఎస్కులేషన్ నుంచి హై ప్రివిలేజ్ ఎస్కులేషన్ అంటే వర్టికల్ ప్రివిలేజ్ ఎస్కులేషన్ ఎలా చేయాలనేసి నేను ఈ వీడియోలో అయితే మీకు నేను లైవ్గా చూపిస్తాను, ప్రాక్టికల్. సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ప్రాక్టికల్ వీడియో ఆన్ ఎక్స్ప్లాయిట్ అంటే ప్రివిలేజ్ ఎస్కులేషన్, సర్వీస్ ఎక్స్ప్లాయిట్. అలాగే మనకి చాలా ఉన్నాయి, అన్నీ కవర్ చేస్తాను, ఓకేనా? చాలామంది అడిగేది ఏంటంటే యాడ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారనేసి. టైం లేదు, ప్లస్ ఏమంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. నేను ట్రై చేస్తాను డైలీ అప్లోడ్ చేయడానికి. ఇప్పుడే లేసాను, ఇంకా ఇప్పుడే అలాగే కూర్చున్నాను ముందర. ఓకే, నో ఇష్యూస్. సో నేను ఆల్రెడీ నా VPN అయితే పెట్టుకున్నాను, సో దాన్ని ఓపెన్ చేస్తున్నా. సో మళ్ళీ ఎవరు ఇది ఏం చేస్తున్నాడు ఇక్కడ, ట్రై హ్యాక్ మీ ఏంటి, ఇది ఓపెన్ చేసి అడగకండి. ప్రీవియస్ వీడియో ఉంది, ప్రీవియస్ వీడియో చూడండి. దానికి ముందు వాట్ ఈస్ ప్రివిలేజ్ ఎస్కులేషన్ చేశాను, ఆ వీడియో చూడండి. లేదు వెతకడానికి బద్ధకంగా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని ద్వారా చూడండి, ఓకేనా? సో అంతే తప్ప నాకు వచ్చు అని చెప్పేసి వీడియో చూసారంటే మీరే లాస్ అవుతారు. ఒక నిమిషం అండి, జూమ్ చేసుకోండి, షార్ట్ కట్ కదా, 2 హ్యాండ్స్ యూస్ చేయాలి. సో ఓకే, ఎనీవే, అండ్ దెన్ డెస్క్టాప్కి వచ్చేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ రూట్లోకి వెళ్తాను, sudo su, అండ్ దెన్ యాజ్ యూజువల్గా నా సిస్టమ్కి అయితే నేను కనెక్ట్ అవుతాను. సో నా సిస్టమ్ ఒక IP అడ్రస్ ఇది 192. ఇక్కడ అతను క్లియర్గా ప్రొవైడ్ చేస్తున్నాడు అనుకుంటే, వెరీ సెట్. సో ఈ కమాండ్ మనము కాపీ చేసుకునేసి మనం SSH ద్వారా అయితే వాళ్ళకి కనెక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ కనెక్ట్ అవుతాం. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? క్లియర్గా మీరు ఎవరు కానీ వరీ అవ్వకండి. సో రిక్వైరింగ్ ది పాస్వర్డ్ వచ్చేసరికి పాస్వర్డ్ 321. నాకు ఎలా తెలుసు అంటే అతను మెయిన్ పేజ్లో ఇచ్చున్నాడు. సో ఇక నేను లాగిన్ అయితే అయ్యానమాట, పర్మిటెడ్ అప్లికేబుల్ లా. ఓకే, నో ఇష్యూస్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఎక్కడ ఉన్నానంటే ట్రై హ్యాక్ మీ రూమ్ లోపల ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు user@dbn అని ఉంది. ఒకసారి నేను యూనేమ్ కమాండ్ కూడా ఇస్తాను, యూనేమ్ -g లెనెక్స్ సంథింగ్. దిస్ నాట్ మై కలీ లినక్స్ సిస్టమ్. మీరు క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ కలీ అని లేదు. సో ఇట్ వాజ్ లెనెక్స్ సిస్టమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు నేను ఈ సిస్టమ్ని హ్యాక్ చేశాను అనుకోండి. జస్ట్ థింక్, ఈ సిస్టమ్ని నేను రివర్షల్ తీసుకుని హ్యాక్ చేసేసాను. సో హ్యాక్ చేసిన తర్వాత ఇక్కడ చూసింది ఏంటంటే ఇక్కడ నేను యూజర్లో ఉన్నాను, ఒక నార్మల్ యూజర్లో ఉన్నాను, నాట్ రూట్ యూజర్. సో నార్మల్ యూజర్లో ఉన్నప్పుడు మనకి లో ప్రివిలేజెస్ ఉంటాయి. సో మనకు చాలా లిమిటెడ్ థింగ్స్ మీరు హ్యాక్ చేసినా కూడా, లైక్ మీకు కారు ఉంది, కార్లో డ్రైవ్ చేస్తున్నారు, బట్ మీరు బ్రేక్ వేయలేరు, యాక్సిలేటర్ తొక్కలేరు, స్టీరింగ్ తిప్పలేరు, ఎలా ఉంటుంది? సో అలాంటి పొజిషన్లో ఉంటామన్నమాట మనము. ఎక్కడైనా రివర్షల్ ఎత్తినా కానీ, అదే అప్లోడ్ చేయలేనా కావచ్చు. ఇప్పుడు రీసెంట్గా నేను కూడా ఒక కాలేజ్ సైట్లో అయితే రివర్షల్ తీశాను. అప్లోడ్ అంటే మనకి ఫైల్ అప్లోడింగ్ అవైలబిలిటీ ఉంటుంది కదా, సో దాన్ని యూస్ చేసి నేను ఏం చేశానంటే ఒక వెబ్షైల్ని అయితే అప్లోడ్ చేశాను, నాకు రివర్షల్ వచ్చింది. అదేంటంటే నాకు నార్మల్గా ఒక యూజర్లో వచ్చింది. దాని తర్వాత అందులో ఉన్న ప్రివిలేజ్ ఎస్కులేషన్ పాయింట్స్ని ఎక్స్ప్లాయిట్ చేసి నేను రూట్లోకి వెళ్ళాను. సో ఇప్పుడు కూడా సేమ్ ఇదే జరగబోతుంది ఇక్కడ. ఇప్పుడు నేను నార్మల్గా యూజర్లో ఉన్నాను. సో ఇప్పుడు యూజర్ నుంచి రూట్కి ఎలా మారడం. సో ఇక్కడ అతను టాస్క్ దగ్గర ఇచ్చాడు, ఎలా మారాలి, ఎవ్రీథింగ్ క్లియర్గా ఇచ్చాడు. సో మనం దాన్ని ఫాలో అవుతేనే మనం అయితే ఈజీగా మారిపోవచ్చు అనమాట. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ అతను క్లియర్గా ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ ఏంటంటే, MySQL service is running as root and the root user for the service does not have password assigned. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను ఏం చెప్తున్నాడంటే, ఏదైతే MySQL సర్వీస్ ఉందో నీ లైనక్స్ సిస్టంలో, ఈ లైనక్స్ సిస్టంలో అది రూట్లో లేదు. అంటే ఏదైతే MySQL సర్వీస్ రన్ అవుతుందో అది రూట్లో రన్ అవుతుంది, దానికి పాస్వర్డ్ లేదు. సో ఒకసారి మనం చెక్ చేద్దాం, అది నిజంగా MySQL సర్వీస్ అనేది ఆ రూట్లో రన్ అవుతుందా లేదా అనేసి. PSAUX. సో ప్రాసెస్ కానీ AUX కొట్టామనుకోండి, PSAUX అనేసి. సో మన సిస్టంలో ఏ ఫైల్స్ అనేవి రూట్ ప్రివిలేజెస్ మీద రన్ అవుతుందో ఇక్కడ మనకి క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, సో క్లియర్గా చూపిస్తుంది. సో పైన MySQL సర్వీస్ ఈజ్ రన్నింగ్ యాజ్ రూట్ ప్రివిలేజెస్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనము దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసి యూజర్ నుంచి రూట్కి మారిపోతున్నాం. ఓకేనా గైస్, ప్రతి చోట ఒకే ప్రివిలేజ్ ఎస్కులేషన్ అయితే ఉండదు. ఓకేనా, మనం ఒక యూజర్ నుంచి రూట్లోకి మారాలంటే దర్స్ ఎ లాట్ ఆఫ్ ప్రివిలేజ్ ఎస్కులేషన్స్. ఓకేనా, సో విండోస్కి ఒకటి ఉంటుంది, లైనక్స్కి ఒకలా ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ లైనక్స్ చూద్దాం. అది కూడా ఒక మాన్యువల్ వే, ఆటోమేటెడ్ వేస్ కూడా మనకు ఉన్నాయి. ఆటోమేటెడ్ వేస్ మనము ఫర్దర్గా కవర్ చేద్దాము. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇదేదైతే లైనక్స్ సిస్టమ్ ఇక్కడ ఉందో ఒకసారి గ్రిప్ చేసి చూపిస్తాను మీకు. జస్ట్ గ్రిప్ ఇట్.
గ్రిప్ మై ఎస్క్యూఎల్, రైట్, మై ఎస్క్యూఎల్. సో ఇక్కడ చూస్తారే కనుక రూట్ మీద మనకి నా మై ఎస్క్యూఎల్ సర్వీస్ అయితే రన్ అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏదైతే సిస్టమ్ని హ్యాక్ చేశానో ఆ సిస్టంలో మై ఎస్క్యూఎల్ అనేది రూట్లో రన్ అవుతుంది. సో వన్స్ అది రూట్లో రన్ అవుతుందని తెలిసిన తర్వాత ఆ మై ఎస్క్యూఎల్ సర్వీస్కి పాస్వర్డ్ ఉందా లేదా నేను చెక్ చేస్తాను. సో ఎలా చెక్ చేయొచ్చు అంటే మీరు ఈజీగా మై ఎస్క్యూఎల్ని ఓపెన్ చేయండి. సో మీకు నార్మల్గా ఐడియా ఉంది కదా ఎలా మై ఎస్క్యూఎల్ని ఓపెన్ చేయాలి ఎవ్రీథింగ్ అనేసి. ఇక్కడ చూస్తే కనుక అతను ప్రొవైడ్ చేస్తున్నాడు మై ఎస్క్యూఎల్ -u రూట్. గైస్ ఇక్కడైతే అతను ప్రొవైడ్ చేస్తున్నాడు ఎలా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలనేసి. ఒకసారి మనము మై ఎస్క్యూఎల్ ఓపెన్ చేద్దాం. ఒకవేళ మై ఎస్క్యూఎల్ ఓపెన్ చేసి మై ఎస్క్యూఎల్ అంటే మీకు ఐడియా ఉంది కదా. ఒకసారి ఐడియా లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఎస్క్యూఎల్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ లర్న్ చేసుకోండి. నేను ఇంతకుముందు వీడియో చేయలేదు, బట్ మీరు లర్న్ చేయండి. నా దగ్గర కదా ఇంకెవరి దగ్గర లర్న్ చేయొచ్చు. మీరు యూట్యూబ్లో కొట్టారా లేకపోతే గూగుల్లో కొట్టారంటే మనకి లిస్ట్ ఆఫ్ సోర్సెస్ వస్తాయి. సో ఇప్పుడు నేను ఒకసారి నా డేటాబేస్ని ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నేను ఒక డేటాబేస్ని క్రియేట్ చేస్తాను. మై ఎస్క్యూఎల్ -u. సో -u వచ్చేసరికి రూట్. అండ్ ఇక్కడ చూసాను కనుక నా మై ఎస్క్యూఎల్ అయితే రూట్ ప్రివిలేజెస్తో రన్ అవుతుంది కాబట్టి -u రూట్ ఇచ్చాను. అండ్ -p పాస్వర్డ్ ఇవ్వను. సో ఐ విల్ గో ఫర్ ద బ్లాంక్ పాస్వర్డ్, ఎందుకంటే అతను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే అది ఎవరైతే అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉన్నాడో అతను లైనక్స్ మై ఎస్క్యూఎల్ సర్వీస్కి ఏదైతే రూట్లో రన్ అవుతుందో దానికి పాస్వర్డ్ పెట్టడం మర్చిపోయాడు. ఇది ఒక పెద్ద లూప్ హోల్ అనమాట. ఈ లూప్ హోల్ యూస్ చేసుకునేసి మనము ప్రివిలేజ్ ఎస్క్యులేషన్ చేస్తున్నాం. ఎంటర్ ద పాస్వర్డ్, ఐ గోనా ఎంటర్ ద బ్లాంక్ పాస్వర్డ్. షిట్, ఇక్కడ చూసాను కనుక నేను నా మై ఎస్క్యూఎల్లోకి అయితే లాగిన్ అయిపోయాను. సో ఇక్కడ చూసాను కనుక నేను మై ఎస్క్యూఎల్ లాగిన్ అయిపోయాను. దాని తర్వాత నేను టేబుల్స్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు క్రియేట్ చేసి ఇన్సర్ట్ చేసి ఒక డేటాబేస్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఓకేనా. మై ఎస్క్యూఎల్ సర్వీస్ నార్మల్గా ఎందుకు యూస్ చేస్తామంటే డేటాబేస్ని క్రియేట్ చేయడానికి అయితే యూస్ చేస్తాం. PostgreSQL, MySQL ఇంకా చాలా డేటాబేసెస్ ఉన్నాయి మనకి. సో ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ మన ఇవంతా ఆ డేటాబేస్ పక్కన పెడితే మనము వితౌట్ పాస్వర్డ్ మనం లాగిన్ అయ్యాం. సో ఇది ఒక లూప్ హోల్ అనమాట. ప్లస్ ఏమంటే ఆ MySQL అనేది నార్మల్గా రూట్లో రన్ అవుతుంది. రూట్లో రన్ అయ్యేటప్పుడు కానీ దానికి పాస్వర్డ్ లేదంటే మాత్రమే ఈ టైప్ ఆఫ్ ప్రివిలేజ్ ఎస్క్యులేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో లెట్ మీ చెక్. ఇక్కడ అది ఎలా క్లియర్ చేయాలని ఇచ్చున్నాడు. సో దానికి సంబంధించిన టూల్ ఏదైతే ఉందో, ఎక్స్ప్లాయిట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్కడ సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే అతను క్లియర్గా అయితే ఇచ్చాడనమాట. సో గైస్ ఈజ్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రివిలేజ్ ఎస్క్యులేషన్. ఇది కానీ మీకు అర్థమైతే ఇంకా అవన్నీ కూడా ఏంటంటే మెయిన్ థీమ్ ఏంటంటే యూజర్ నుంచి రూట్కి మారడం. మనం నార్మల్గా హ్యాక్ చేసినప్పుడు నార్మల్ యూజర్లో ఉంటాం, అంటే కలిలో ఉంటాం. మళ్ళీ ప్రివిలేజ్ ఎస్క్యులేషన్ చేస్తే రూట్కి వెళ్తాం. సో ఎందుకు రూట్కి వెళ్ళాలి ఇంతకుముందు చెప్పాను కదా. సో మీరు కార్ కొన్నారు, దానికి జస్ట్ తోల్తే సరిపోతుందా, స్టీరింగ్ బ్రేక్ అంతా తిప్పాలి కదా. సో అందుకనేసి సో ఇక్కడ నుంచి అయితే ఆసమ్గా ఉంటుంది. ఇది కొంచెం బోరింగ్గా ఉండొచ్చు, బట్ నో ఇష్యూస్. అండ్ దెన్ దీనికి సంబంధించిన ఎక్స్ప్లాయిట్ అంటే వన్స్ మీరు దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇష్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఇష్యూ ఏంటి, MySQL సర్వీస్ ఈజ్ రన్నింగ్ యాజ్ రూట్ అండ్ వితౌట్ ఎ పాస్వర్డ్. సో వితౌట్ ఎ పాస్వర్డ్ రన్ అవుతుంది కాబట్టి మీరేం చేయొచ్చు అంటే నెక్స్ట్ థింగ్ ప్రొసీడ్ అయ్యే స్టెప్ ఏంటంటే నార్మల్గా అయితే మీరు ఎక్స్ప్లాయిట్ని సెర్చ్ చేయాలి. సో ఎలా సెర్చ్ చేయొచ్చు అంటే MySQL సర్వీస్ రన్నింగ్ రూట్ వితౌట్ పాస్వర్డ్ ఎక్స్ప్లాయిట్ అని కొడతాను. సో ఇలా ఎక్స్ప్లాయిట్ కొడితే కనుక మీకు తెలిసిందే, గిట్హబ్ అయినా కావచ్చు, ఎక్స్ప్లాయిట్ DB అయినా కావచ్చు, లేకపోతే Rapid 7 అయినా కావచ్చు, దీనికి సంబంధించిన ఎక్స్ప్లాయిట్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లేకపోతే ఇంకా స్టాక్ ఓవర్ఫ్లో కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏంటంటే దీనికి సంబంధించిన ఎక్స్ప్లాయిట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో ప్రివిలేజ్ ఎస్క్యులేషన్ రూట్ సో ఎలా అవ్వాలి ప్రాసెస్ కూడా ఏంటంటే మనకి టోటల్ అందులోనే ఉంటుంది. సో ఐ డెఫినెట్లీ ప్రిఫర్ ద ఎక్స్ప్లాయిట్ DB, ఎందుకంటే నా ఫేవరెట్ అదే. అందులో మన కోడ్ అయితే కొంచెం చాలా క్లియర్గా CVE కూడా ప్రొవైడ్ చేస్తాడు, మీరు అక్కడ స్టడీ చేసుకోవచ్చు. సో exploit DB Linux privilege escalation MySQL. సో MySQL లోపల ఒక చిన్న మిస్కాన్ఫిగరేషన్ ఇప్పుడు మనం ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం. మీరు నార్మల్గా అయితే ఇలా మీరు నార్మల్గా బ్రౌజర్లో సెర్చ్ చేసి అంటే లైవ్గా ఒక సైట్ని హ్యాక్ చేసి మీకు ఇలా వచ్చిందంటే కనుక మీరు ఇంటర్నెట్లో ఇలా సెర్చ్ చేసి దాని తర్వాత ఆ కోడ్ని కాపీ చేసుకెళ్ళేసి అక్కడ దాని లోపల డంప్ చేసుకొని దాని తర్వాత ప్రివిలేజ్ ఎస్క్యులేషన్ చేసి అయితే రూట్ పొందాలి. బట్ ఇక్కడ ఏంటంటే అతను ఆల్రెడీ అందులో మనకి కాన్ఫిగరేషన్ అంటే మనకి ఎక్స్ప్లాయిట్ ఫైల్ ఏదైతే ఉందో సి లాంగ్వేజ్తో ప్రోగ్రామ్ చేసిన ఫైల్ అనేది ఆల్రెడీ వాడు అక్కడికి డంప్ చేసేసాడు. సో ఫస్ట్ మనం దీన్ని చేయాలంటే ఏం చేయాలంటే ఒక పర్టికులర్ డైరెక్టరీలోకి అయితే మనము చేంజ్ అవ్వాలంటే ఇక్కడ మనకి క్లియర్గా ప్రొవైడ్ చేశాడు. సో ఐ గోనా చేంజ్ ద డైరెక్టరీ. సో రీజన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేంజ్ అవుతున్నాను, డైరెక్టరీ చేంజ్ అవుతున్నాను. సో డైరెక్టరీ సిడి ఎక్కడికి వెళ్తున్నానంటే హోమ్లోకి, యూజర్లోకి, టూల్స్లోకి వెళ్తున్నా. సో ప్రజెంట్ ఇప్పుడు నేను టూల్స్ లోపల MySQL UDF లోపల ఉన్నాను. అంటే ఎందుకు అతను పాత్ చేంజ్ అవ్వమన్నాడంటే ఇక్కడ మనకి ఆ MySQL వలనరబిలిటీ ఏదైతే ఉందో, అంటే రూట్లో రన్ అయ్యి వితౌట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి కావాల్సిన ఎక్స్ప్లాయిట్ అనేది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇక్కడ పెట్టుంటాడు. నార్మల్గా మీరు ఏం చేయాలి, ఒకవేళ బయట ఎక్కడైనా కనిపెట్టారనుకోండి, బయట సైట్స్లో ఎక్కడైనా కనిపెట్టారనుకోండి, మీకు వాడు ఆర్డర్లు పెట్టుండడు కదా, వాడే మీరు హ్యాక్ చేసుకోండి అని చెప్పేసి. అప్పుడు మీరు ఏం చేయాలి, ఇలా ఎక్స్ప్లాయిట్ DBనో లేకపోతే ర్యాపిడ్7 వెళ్ళేసి, సో ఇప్పుడు ఈ సేమ్ కోడే దాంట్లో కూడా ఉంటుంది, దాంట్లో ఏం కొత్త కోడ్ ఏమి ఉండదు, సేమ్ ఇదే కోడ్ ఉంటుంది. సో ఈ కోడ్ని కాపీ చేసుకునేసి వాళ్ళ సర్వర్లోకి మూవ్ చేసుకోవాలి. ఎలా మూవ్ చేసుకోవాలంటే అది ఒక పైథాన్ సర్వర్ని రన్ చేసి మీరు డిఫాల్ట్గా మూవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడ మనకి ఆల్రెడీ అతను లోపల ప్రొవైడ్ చేస్తున్నాడు ఆ ఎక్స్ప్లాయిట్ అనేది, ఏదైతే ఎక్స్ప్లాయిట్ ఉందో ఆ ఎక్స్ప్లాయిట్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఆ .cతో అయితే మనకి ఇక్కడ ఎక్స్టెన్షన్ ఉంది. సో ఇది కూడా ఆల్మోస్ట్ .cతోనే ఉంటుంది ఎక్స్టెన్షను, rubyRC. ఇంకా లోడ్ అవుతూనే ఉంది. ఓకే, లిటిల్ బిట్ స్లోగా ఉంది సిస్టము. సో వన్స్ మీరు ఆ పాత్లోకి నావిగేట్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా వాడు అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాడు. సో ఒకసారి ట్రై హ్యాక్ మీలో చూస్తే గనక. సో గైస్, వన్ మోర్ థింగ్, ఈరోజు మనకి 6 o'clock లైవ్ ఉంటుంది, డోంట్ మిస్. చాలా ఇంపార్టెంట్ లైవ్, ఓకేనా? సో ఇక్కడ చూస్తుంటే కనుక ఫస్ట్ ఏం చెప్పాడంటే కంపైల్ ద రాపిడర్ udf.exe ఎక్స్ప్లాయిట్ కోడ్ యూజింగ్ ద ఫాలోయింగ్ కమాండ్స్. అంటే ఈ ఫాలోయింగ్ కమాండ్స్ అంటే ఇప్పుడు ఆ పర్టికులర్ ఫైల్ని ఎక్స్ప్లాయిట్ చేయాలంటే మనం ఈ కమాండ్స్ అన్ని ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఇచ్చినట్టుగా నేను ఆ కమాండ్స్ అనేవి నేను అక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తాను. ఫస్ట్ మనము ఆ పర్టికులర్ ఫైల్ ఏదైతే ఉందో అక్కడ ప్రొవైడ్ చేసిన ఫైల్ దాన్ని కంపైల్ చేయాలి. సో దాన్ని కంపైల్ చేస్తున్నా. సో కంపైల్ రన్ చేస్తాను ఫైల్ని. సో వన్స్ మనం ఆ ఫైల్ని రన్ చేసిన తర్వాత, యా గైస్, వెయిట్ ఫర్ ద రిజల్ట్, ఫార్వర్డ్ చేయకండి. మనం వన్స్ ఆ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే MySQLని ఓపెన్ చేయాలి, ఓకేనా? MySQL అంటే మన డేటాబేస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఓపెన్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూస్తే కనుక రూట్ అనే యూజర్తో ఏదైతే MySQL సర్వీస్ రన్ అవుతూ ఉందో గైస్, ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ని కంపైల్ చేశాను అతను చెప్పినట్టుగానే. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు MySQL సర్వీస్ అనేది మనకి రూట్లో రన్ అవుతుంది అండ్ వితౌట్ ఏ పాస్వర్డ్. సో దీన్ని యూజ్ చేసుకునేసి మనం ఏం చేస్తున్నామంటే రూట్లో నుంచి నార్మల్ యూజర్ నుంచి రూట్కి వెళ్తామన్నమాట. సో అవుతుందన్నమాట. దాని తర్వాత ఇక్కడ చూస్తే కనుక యూజ్ MySQL అంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము MySQL యూజ్ చేస్తున్నామని, ఇవన్నీ కూడా కమాండ్స్. ఇక్కడ టేబుల్ క్రియేట్ చేయడం, నార్మల్గా మీరు SQL ఇంజెక్షన్ చూసారు, ఐడియా ఉందా మీకు? SQL ఇంజెక్షన్లో మనం ఏం చేసాం, ఫస్ట్ డేటాబేస్ కనుక్కున్నాము, దాని తర్వాత టేబుల్, దాని తర్వాత కాలమ్స్, దాని తర్వాత రోస్. అలాగే ఇక్కడ ఏదైతే మన టేబుల్ డేటా ఏదైతే క్రియేట్ చేస్తున్నామో సో దాన్ని అక్కడ మనం రిట్రీవ్ చేస్తున్నాం అనమాట. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఏ టేబుల్ ఎవ్రీథింగ్. సో నేను MySQL అంటే మనకు డేటాబేస్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి దాని మీద కూడా నేను వీడియో అయితే చేస్తాను సూన్, మీ సపోర్ట్ ఉంటే. సో ఇక్కడ ఒక టేబుల్ని క్రియేట్ టేబుల్ లైన్ సంథింగ్ ఏదో ఉంది, లైన్ గ్లోబ్ అనేసి ఒక టేబుల్ని అయితే క్రియేట్ చేయమని చెప్తున్నాడు, ఫూ అనేసి ఏదో. సో ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నా, ఓకే, 0 rows ఎఫెక్టెడ్. ఇప్పుడు నేను ఒక టేబుల్ని క్రియేట్ చేశాను. దాని తర్వాత ఏం చెప్తున్నాడంటే ఆ టేబుల్ లోపల ఒక వాల్యూని ఇన్సర్ట్ చేస్తున్నాడు, ఓకేనా? ఏదైతే ఇప్పుడు నార్మల్గా మీరు టేబుల్ని రిట్రీవ్ చేస్తారు, కాలమ్స్ని రిట్రీవ్ చేస్తే మనకి డేటా దొరుకుతుంది. సో అలాగే ఇక్కడ ఏంటంటే ఆ టేబుల్ లోపలికి, అంటే టేబుల్ లోపల కాలమ్ రో లోపలికి ఒక ఇన్ఫర్మేషన్, ఒక ఫైల్ని అయితే అతను డంప్ చేస్తున్నాడు అనమాట. సో ఆ ఫైల్ని ఇన్సర్ట్ చేద్దాము ఆ టేబుల్లోకి. వన్స్ మనము ఆ పర్టికులర్ ఫైల్ని ఆ టేబుల్ లోపల రోస్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు 1 row ఎఫెక్టెడ్. అంటే ఫస్ట్ మనం ఒక డేటాబేస్ క్రియేట్ చేసాము, దాని తర్వాత టేబుల్ క్రియేట్ చేసాము, దాని తర్వాత అందులోపల మన ఎక్స్ప్లాయిట్ ఏదైతే ఉందో ఆ ర్యాపిడర్ ఏదో ఒకటి, సో దాన్ని మనం ఇన్సర్ట్ చేసామన్నమాట. వన్స్ అని ఇన్సర్ట్ చేసిన తర్వాత సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో సెలెక్ట్ చేసుకున్నాం. సో దాని తర్వాత కింద ఉన్న క్రియేట్ ఒక ఫంక్షన్ అయితే డూ సిస్టమ్ ఫంక్షన్ అయితే మనము రన్ చేస్తున్నాము. ఒకవేళ మీకు డేటాబేస్ మీద ఐడియా ఉంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ దీని అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నామంటే లాస్ట్ స్టెప్ ఏంటంటే ఒక చిన్న SQL కమాండ్ యూజ్ చేసి మన ఫైల్ ఏదైతే ఉందో సో దాన్ని మనము ఒక పర్టికులర్ పాత్లోకి మూవ్ చేస్తున్నాము. ఆ ఫంక్షన్స్ అన్ని SUID పర్మిషన్స్,
సో దీని గురించి కూడా ఒక తని వీడియో చేస్తాను. సో వన్స్ మనము మూవ్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఫంక్షన్ అయితే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ నౌ. ఇప్పుడు మనము అంతా కూడా ప్రాసెస్ అంతా ఇన్సర్ట్ చేసి ఆ డేటాని కంపైల్ చేసి ఎవ్రీథింగ్ చేసిన తర్వాత లాస్ట్ స్టెప్ ఏం చేయాలంటే జస్ట్ మీరు దీన్ని కాపీ చేసుకోండి. సో పర్టికులర్ పాత్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో జస్ట్ ఎగ్జిక్యూట్ దిస్ temp root bash p. సారీ, ఫస్ట్ నేను MySQL నుంచి బయట రావాలి. MySQL నుంచి బయటకు వచ్చేయండి. వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే జస్ట్ రన్ టెంప్ బ్యాష్ అదే సంథింగ్ ఉంది కదా, దీన్ని రన్ చేయండి. రన్ చేసిన వెంటనే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మీరు ఇప్పుడు రూట్లోకి వచ్చేసారు, యూజర్ నుంచి రూట్లోకి వచ్చేసారు. ఇప్పుడు మీకు చాలా యాక్సెస్ ఉంటుంది. యూ కెన్ రిమూవ్ ద ఫైల్స్, యూ కెన్ యాడ్ ద ఫైల్స్, యూ కెన్ ఎడిట్ ద ఫైల్స్, ఎక్సెట్రా థింగ్స్. ఓకేనా గైస్? సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ప్రివిలేజ్ ఎస్కలేషన్ అయితే చేసాం. ఇది ఎలా చేసామంటే ఒక MySQL సర్వీస్ ఫైండ్ చేసాము, అది వచ్చేసరికి రూట్లో రన్ అవుతుంది వితౌట్ ఏ పాస్వర్డ్. సో వితౌట్ ఏ పాస్వర్డ్ రన్ అవుతూ ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకునేసి ప్రివిలేజ్ ఎస్కలేషన్ చేసాము. సో దానికోసం ఒక ఎక్స్ప్లాయిట్ని అయితే వాడాము. ఇంకా నేను క్లియర్గా చెప్దాం అనుకున్నాను, బట్ చాలా బోరింగ్గా ఉంటుంది వీడియో అనేసి నేను షార్ట్గా ఫినిష్ చేశాను. లేకపోతే ఈ ఎక్స్ప్లాయిట్ డిబి ఎలా వాడాలి, గిట్హబ్ అంటే ఏంటి, సో కోడ్ని ఎలా అనలైజ్ చేయాలి, ఎక్కడెక్కడ కోడ్ అనేది చాలా బెస్ట్గా ఉంటుంది అనేది అన్ని థింగ్స్ చెప్దాం అనుకున్నా. దామిన్ అంత టైం కూడా లేదు, ఎందుకంటే అంత టైం ఎవరు ఓపిక్గా చూడరు. మీరు చూస్తుంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ టైం చాలా బిగ్గా చేస్తాను, అంటే చాలా లాంగ్గా చేస్తాను వీడియోని. సో దిస్ ఈజ్ ఆల్ ఆఫ్ అబౌట్ ది వీడియో గైస్. ఈరోజు ఈవినింగ్ లైవ్ ఉంటుంది, ఎవరు మర్చిపోకండి. సో ఇక్కడ మనము యూజర్ నుంచి రూట్కి వచ్చాము. దిస్ ఈజ్ ప్రివిలేజ్ ఎస్కలేషన్ పార్ట్ 1. సో ఆల్రెడీ పార్ట్ 1 చేశాను, బట్ ప్రాక్టికల్ ఇదే కదా. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి వీక్ ఫైల్ పర్మిషన్స్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఇది ఒకవేళ మీకు ప్రివిలేజ్ ఎస్కలేషన్ అంటే తెలియదన్నా కూడా దీన్ని చూడండి, అంతా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ గెయిన్ అవుతారనమాట. ఓకే గైస్, అయితే నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం. దిస్ ఈజ్ చిరంజీవి సైనింగ్ ఆఫ్ యూ. బై బై.